జగన్ మీద ఈనాడు రామోజీరావుకు కోపం రోజు రోజుకు పెరిగిపోతున్నట్టుంది. అది ఈనాడు పేపర్లో ప్రస్ఫుటంగా కనిపించింది. విజయవాడలో జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే వేళ రామోజీరావు శివాలెత్తిపోయాడు. ఏకంగా ఒక ఫుల్ పేజ్ లో జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేశాడు. దార్శనికుడి దివ్య స్మృతికి దారుణమైన అవమానం అది అంటూ రాజ్యాంగంలో 10 అంశాలను ఏకరువు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే కనీస అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని తేల్చి పారేశాడు. జగన్ అంటే రామోజీరావుకు పడకపోవచ్చు, అతడు ముఖ్యమంత్రి కావడం రామోజీరావుకు ఇష్టం లేకపోవచ్చు, కానీ జగన్ ను ఒక ముఖ్యమంత్రి లాగా ఈనాడు గుర్తించలేకపోతోంది. ఇదే ఈనాడు గత ఏడాది కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు అరివీర భయంకరమైన లెవెల్లో కవరేజ్ ఇచ్చింది. అంబేద్కర్ విగ్రహం గురించి పుంకాలుగా వార్తలు రాసింది. అదే జగన్ అంతకంటే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అంకమ్మ శివాలు పెడుతోంది. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కు జగన్ కు లేదని చెప్తోంది. 10 అంశాలు ప్రస్తావించుకుంటూ జగన్ ను విమర్శించిన రామోజీరావు చంద్రబాబు విషయంలో రాయగలడా? ఎందుకంటే చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తి కాబట్టి, ఇష్టమైన వ్యక్తి కాబట్టి రామోజీరావు రాయలేడు. ఇదే రామోజీరావు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో వార్తలు రాశాడో తెలీదా? చంద్రబాబును వెనకేసుకొచ్చుకుంటూ ఎలాంటి రాతలు రాశాడో అప్పటి వారికి విదితమే. చివరికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి శ్రీధర్తో ఎలాంటి కార్టూన్స్ గీయించాడో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. పాత్రికేయమంటే నిష్పక్షపాతంగా ఉండాల్సిన చోట ఒక ఎజెండా పెట్టుకుని పనిచేయడం, నచ్చని వాళ్ళ మీద బురద చల్లడం అది రామోజీరావుకే చెల్లింది. అక్షరం వివరించుకుంటూ రాసిన ఫుల్ పేజీ వ్యాసంలో జగన్ మీద విషం తప్ప పెద్దగా విషమేమీ అందులో లేదు. పైగా నాగలోకమని రాశారు. పాత్రికేయ విలువలు పాల్కొల్పిన రామోజీరావుకు నాగలోకమని రాయాలని తెలీదా? ఆంధ్రప్రదేశ్ లో అది కూడా విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాని గురించి రాయాల్సింది పోయి, ఒకవేళ ఇష్టం లేకుండా రాయడం మానేస్తే ఇబ్బంది లేదు. అణగారిన వ్యక్తుల ఆత్మగౌరవానికి సంకేతంలాగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఇలాంటి రాతలు రాయడం ఏంటో రామోజీరావుకే తెలియాలి. ఇలాంటి రాతల ద్వారా జనం ఏమనుకుంటున్నారో అని సోయి కూడా లేకపోతే ఎలా? వాస్తవానికి వైఎస్ కాలం నుంచి రామోజీరావుకు ఆ కుటుంబం అంటే కోపం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి విషయంలో చాలా ఒత్తులు వత్తాడు కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా కోర్టు కేసులు కూడా వేయించాడు కదా. గోనె ప్రకాష్ రావు ద్వారా అందులో ఉన్న లొసుగులను, రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించిన భూముల వివరాలను అన్ని చూపించాడు కదా. అప్పట్లో అంటే వైఎస్ సరిగ్గా గట్టి అడుగులు వేయలేకపోయాడు, కానీ జగన్ మాత్రం రామోజీరావు టార్గెట్ గా, మార్గదర్శి లక్ష్యంగా అనేక ఎత్తులు వేశాడు. ఒకానొక దశలో రామోజీరావును జైలుకు పంపించేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఏదో కేసీఆర్ వల్ల అది తప్పిపోయింది, కానీ లేకుంటే సీన్ వేరే విధంగా ఉండేది. క్యాన్సర్ తో బాధపడుతున్న రామోజీరావు ఈ వయసులో జగన్ పై అంత కోపం ప్రకటించాల్సిన అవసరం ఏంటో అంతుపట్టదు. మార్గదర్శిలో లొసుగులు బయట పెడితే రెచ్చిపోతున్న రామోజీరావు సీతమ్మధార స్థలం విషయంలో, విజయవాడ కార్యాలయం విషయంలో చేసిందేంటి? ఫిలిం సిటీలో అసైన్డ్ భూములకు సంబంధించి చేస్తున్నదేంటి? అంటే వారు చేస్తే సంసారం అనేనా? పాపం ఈనాడు అంబేద్కర్ విగ్రహం ఆకాశానికి ఎదుగుతుంటే ఆ పత్రిక పాత్రికేయ విలువలు పాతాళానికి పడిపోతున్నాయి. ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.